నగరంలో దోమల బెడద రోజురోజుకు పెరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు సిటీ జనం. దోమల కాట్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు దోమల నియంత్రణ బాధ్యత వహించాల్సిన ఎంటోమాలజీ విభాగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్, చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, డ్రోన్ స్ప్రేల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా దోమలు తగ్గడం లేదంటున్నారు నగర ప్రజలు. హైదరాబాద్లోని కాలనీలు, బస్తీలు, చెరువుల పరిసర ప్రాంతాలు దోమలతో నిండిపోయాయి. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమల కాయిల్స్, లిక్విడ్, స్ప్రేలు వాడుతున్నా వాటితో కూడా ఉపశమనం లభించడం లేదంటున్నారు ప్రజలు. దోమల కాటుతో నగరంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు డాక్టర్లు. హాస్పిటల్స్ కు డెంగ్యూ లక్షణాలతో వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు దోమలతో నిండిపోయి ప్రమాదకరంగా మారినా అధికారులు స్పందించడం లేదంటున్నారు నగర ప్రజలు. ప్రస్తుతం సాయంత్రం వేళ ఈ దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో చూస్తూనే ఉన్నట్టయితే మేమైతే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలోని అసలు ఎంటమాలజీ కానీ, ఫాకింగ్ కానీ, ఈ అవకతవకల వల్ల నిరంతరం ఫాకింగ్ జరగకపోవడం వల్ల ఈ దోమల బెడద, ఎందుకంటే బయటికి రావడం అంటేనే పెద్ద డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వ్యాధులు ప్రబలించి చాలామంది జనాలకు విపరీతంగా రోగాల బారిన పడుతుండడం జరుగుతుంది. ఈ యొక్క దోమల బెడద అయితే విపరీతంగా ఉంది. దీని మీద అధికారులు ఎలాంటి దృష్టి పెట్టకపోవడము, ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తము డిపార్ట్మెంట్నే దాన్ని ఒక కుంటుపడేసినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని ఎంటమాలజీ అధికారులు చెబుతున్నా ఫీల్డ్లో మాత్రం కనిపించడం లేదంటున్నారు స్థానికులు. కేవలం ఫోటోలు, రికార్డుల కోసమే ఫాగింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ఫాగింగ్ వెహికల్స్ పై నిఘా ఉంచాలని కోరుతున్నారు ప్రజలు. అది మూసీ పర్వత ప్రాంతము కాకపోతే దోమల వ్యాధి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అనేక వస్తున్నాయి మాకు. కానీ అప్పుడు దోమల మంది రోడ్డు ఈ మధ్యలో అవి కూడా రావడం లేదు. అక్కడిక్కడ చేంజ్ చేశారు కాబట్టి తక్కువ వస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి దోమల మందు, డెంగ్యూ వ్యాధుల నుంచి కాపాడండి మమ్మల్ని. చాలా బస్తీల్లో ఫాగింగ్ చేయడం లేదని, కొన్ని చోట్ల వారానికో 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రధాన రోడ్లపై మాత్రమే చేస్తున్నారని తెలిపారు స్థానిక ప్రజలు. దోమల దాటికి చిన్నపిల్లలు డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్.